ఎడ్యుకేషన్ పరంగా ఒకవేళ ముస్లిం కమ్యూనిటీ వెనుకబడిపోయిందంటే కొంత వాస్తవం ఉన్న, సహజంగా వాస్తవం ఉన్నప్పటికీ కారణాలు ఒక రకంగా ఉన్నాయి, మనం అనుకునేది చూపెట్టే కారణాలు ఇంకో విధంగా ఉన్నాయి. సహజంగా రెండే అంశాల మధ్యలో ముస్లిం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటాం. ఒకటేమని మాట్లాడేస్తామంటే గవర్నమెంట్లో డిస్క్రిమినేషన్ ఉంది లేదా రిజర్వేషన్స్ లేవు కాబట్టి మా ఎడ్యుకేషన్ ప్రాపర్ లేదని ఒక విధంగా మాట్లాడతాము. లేకుంటే ఇంకో విధంగా ఏం మాట్లాడేస్తామంటే ముస్లిం కమ్యూనిటీ సీదా చెప్పాలంటే ఒక మమ్మల్ని మనం మూర్ఖ కమ్యూనిటీ మాదిరిగా మనం చిత్రీకరించుకుంటున్నాం, మాకు ఎడ్యుకేషన్ లేదు అది లేదు అని. అయితే ఎడ్యుకేషన్ అనేది ఇప్పటికి ఒకవేళ చూస్తే నేషనల్ ఇండెక్స్ ప్రకారం చూస్తే కొంతవరకు తక్కువ ఉన్నది ముస్లిం కమ్యూనిటీలు, వాస్తవం అది చాలా వాస్తవం. బట్ ఈ ఎడ్యుకేషన్ను పెంచే విధానం, ఈ కమ్యూనిటీని మంచిగా ఎడ్యుకేట్ చేసే విధానంలో మన ఆలోచనలో కొన్ని మార్పులు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్లో మీరు పోయేటప్పుడు ఒక 20-25 ఏళ్ల క్రితము రిజర్వేషన్స్ చాలా ముఖ్యం. అంటే నేను ఇప్పుడు నాకు 4% 10% వద్దంటలేను, నాకు 10 ఉన్నా తక్కువ పడుతుంది, 15 ఉన్నా, ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను అనగదొగ్గి పట్టాను కాబట్టి నాకు అప్లిఫ్ట్మెంట్కు స్పెషల్ ప్రోగ్రామ్స్ రావాలి. కానీ ఎడ్యుకేషన్ ఒకవేళ చూస్తే ఇలా మెడిసిన్ తప్పిస్తే ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ చేస్తా అంటే ప్రతి ఒక్కరి సీట్ దొరికి ఇంకా సీట్లు మిగిలిపోతాయి. ఒక పిల్లగాడు ఎంబీఏ చేస్తా అంటే ప్రతి ఒక్కరి సీట్ దొరికి ఇంకా కొన్ని సీట్లు మిగిలిపోతాయి. పీజీ చేస్తా అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఆడ కమ్యూనిటీ తోటి అవసరం లేదండి, ముస్లిం అని నాన్ ముస్లిం అని లేదా బీసీ అని ఎస్సీ ప్రతి ఒక్కరి సీట్ దొరుకుతుంది. కాలేజెస్ అన్నీ అయిపోయినాయి. అయితే వనరుల పరంగా అంటే కాలేజెస్ ఒక వనరులు అనుకుంటే ఇవి పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ రిజర్వేషన్ అనేది కొన్ని కోర్సులు ఎట్లా అంటే ఇప్పుడు కూడా మెడిసిన్ కానివ్వండి, వెటనరీ సైన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ ఏజీబీఎస్సీ కానివ్వండి, ఇక్కడ రిజర్వేషన్ చాలా ముఖ్యమండి. ఇది తప్పిస్తే మిగతా అది మీరు హ్యుమానిటీస్ సెలెక్ట్ చేసుకున్నా, సైన్స్ చేసుకున్నా, ఆర్ ఇంజనీరింగ్ చేసుకున్నా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఏ విధమైన ఎడ్యుకేషన్లో అయినా మీరు హాయిగా పోవచ్చు. మరి ఈ కమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది? అసలు ఒక హిడెన్ ఫ్యాక్ట్, ఆ హిడెన్ ఫ్యాక్ట్ను మనం పసిగట్టాలి, దాని మీద వర్క్ చేయాలి. ఏదో గవర్నమెంట్ కాడ డిస్క్రిమినేషన్ ఉంది, మాకు రిజర్వేషన్ లేనందుకు మేము ఎడ్యుకేట్ కాలేకపోతున్నాం, ఈ మాట తప్పకుండా ఒక డాక్టర్ కార్డును అంటే ఒక మెడిసిన్ కోర్స్ వరకు బీఎస్సీజీ వరకు చెప్పొచ్చు, అండ్ ఐఏఎస్ అప్పుడు మీరు చెప్పొచ్చు, తప్పకుండా చెప్పొచ్చు. కానీ నార్మల్ ఎడ్యుకేషన్ అంటే 95% రిమైనింగ్ ఎడ్యుకేషన్ బ్రాంచెస్ ఉన్న దాంట్లో ఇది అఫెక్టే చేయదు. అయితే ఎందుకు వెనుకబడిపోతున్నామంటే ఎడ్యుకేషన్ అనేది మనిషికి లౌక్యం పెంచడానికి, మనిషికి ఆలోచన విధానం పెంచడానికి, సొసైటీలో ఒక గౌరవం కల్పించేది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మీరు పక్కా ఎంప్లాయ్మెంట్, అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఫెయిల్ అవుతారు. అయితే అసలు ముస్లిమ్స్ ఎడ్యుకేటెడ్ కాకుంటే 1965లో ఒకవేళ మీరు అప్పుడు ఏపీ రాష్ట్రంలో అంటే తెలంగాణ అండ్ ఇప్పుడున్న ఏపీని కలుపుకొని చూస్తే 46% ముస్లిమ్స్ ఉన్నారు. అంటే లోవర్ క్యాడర్ నుంచి హయ్యర్ క్యాడర్ దాకా. ఒక ఉదాహరణగా చెప్తున్నా, మీరు ఒక పాత జిల్లా కేంద్రానికి పోండి, ఆడ జడ్జెస్ ఎవరు ఉన్నారు, అప్పటి నుంచి బోర్డు ఉంటుంది, పైన 70s 75s వరకు 10 మంది ఉంటే 4-5 ముస్లిమ్సే ఉంటారు. కలెక్టర్స్ ఎవరు ఉన్నారంటే దాంట్లో 5 ఉంటే 2 ముస్లిమ్స్ ఉంటారు. ఎస్పీస్ ఎవరు ఉన్నారంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్సే. అప్పుడు ఏముండేనంటే ఎడ్యుకేషన్ను గవర్నమెంట్ ఎంప్లాయీతో జోడించేది కాబట్టి చాలా మనిషి దాని మీద జోరిచ్చేది. అయితే ఇప్పుడు ఇయ్యకూడదు, ఇయ్యడు అనేది కాదు, ఇప్పటి పరిస్థితుల కమ్యూనిటీ మాట్లాడేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. అయితే ముస్లిం కమ్యూనిటీ పేదరికంలో ఉన్నందుకు
ఓవరాల్ పేదరికం కంటే ముస్లిం కమ్యూనిటీల పేదరికం ఉన్నప్పుడు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ను అఫోర్డ్ చేయలేకపోతుంది. అండ్ ఒక మంచి సెక్టర్ మీడియం అండ్ మీడియం ఫ్యామిలీ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ పోతే గవర్నమెంట్ స్కూల్స్ దివాలా తీస్తున్నాయి. అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ డౌన్ అయిపోతుంది. క్వాలిటీ డౌన్ అయ్యి మీరు మళ్ళీ ఆడపోతే ఆ 7th 8th డ్రాప్ అవుట్ అవుతున్నారు. అంటే ఆ పిల్లగానికి ఎడ్యుకేషన్ ఇష్టం లేక కాదు, ఆడ బేసిక్గా వనరులు వానికి సరిపోతలేవు అండ్ ఈ కాస్ట్లీ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయలేకపోతున్నాడు. అయితే దీనికోసం ఏం చేయాలంటే కమ్యూనిటీకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి అండ్ గవర్నమెంట్కి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ కొన్ని విషయాలు అడగాలి. ఉదాహరణకు చెప్తున్నా, అయ్యా ముస్లిం కమ్యూనిటీకి ఎడ్యుకేషన్ ఇంతగా డౌన్ అయిపోయింది అండ్ ఇవాళ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మాకు డౌన్ అయిపోయినందుకు మాకు మన వనరులు కావాలి. అంటే కాలేజెస్ ఉన్న హాస్టల్స్ కావాలి, లైబ్రరీస్ కావాలి, స్కాలర్షిప్స్ కావాలి. కాబట్టి ముస్లిం ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తానికి గవర్నమెంట్ పరంగా మీరు ఒక మైనారిటీ పీజీ సెంటర్, మీరు ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ మైనారిటీ మీరు క్రియేట్ చేయండి అండ్ దానికి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. గవర్నమెంట్ కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటుంది. కాంపిటీషన్ ఉన్నప్పుడు రిజర్వేషన్స్ ఏమో, కానీ ఇప్పుడు అందరినీ చేయాలనుకో. మీరు ఇది అడగండి, అంటే ఈ కమ్యూనిటీ అడగాలి. వీలైతే ఏం చేయాలి, మా కోసం ఒక సపరేట్ యూనివర్సిటీ పెట్టండి అనాలి. ఎందుకు? ఆ యూనివర్సిటీ అయితే దాంతో స్టాండర్డ్ ఉంటుంది, దానికి అటాచ్ హాస్టల్ ఉంటుంది. అలా కాకుండా నీకు దొరికితే ఎఫర్ట్ చేయి అండ్ లక్షల ఫీజు కట్టలేకుండా డ్రాప్ అవుట్గా వెళ్ళిపో అనేది కాదు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ముస్లిమే కాకుండా నాన్ ముస్లిమ్స్ కూడా కొంతమంది క్వాలిఫైడ్స్ బట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనుకున్నందుకు దానికోసం రకరకాల ప్రయత్నాలు చేసినా దొరకనందుకు ఏదో అవుట్ సోర్సింగ్ వర్క్ తోటి సాటిస్ఫై అయిపోతాడు, ఓ జాబ్ తోటి. అంటే తనని చేస్తాడు, బట్ వాడి నీడ్స్ ఫుల్ఫిల్ కావు. 10,000 12,000 వాడిని ఏం చేయరు. అయితే సహజంగా ఒక మనిషి పీజీ చేసి ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నా, ఓ పీజీ చేసి ఉన్నాడు. ఆ మనిషి ఒక ఆర్టీఏగానో ఓ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్గా కనబడితే ఆ పోస్ట్కున్న హుందాతనం, ఆ ఎడ్యుకేషన్ హుందాతనం తెస్తుంది. కానీ పాపం పీజీ చేసి ఉన్నాడు, ఏం దొరకలేదు. ఆవిడ అవుట్ సోర్సింగ్గా ఒక గుమస్తాగానో కంప్యూటర్ ఆపరేటర్గానో లేకుంటే స్టోర్ కీపర్గానే ఉంటే వాడిని మీరే చదువుకున్నాడు అనుకోరు. అయితే ముస్లిం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నది అనేటప్పుడు అది వాస్తవం అయినప్పటికీ దీన్ని మీరు ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ మీరు స్వయంగా క్రియేట్ చేయగలగాలి. ఎలా కంటే ముందు జనరల్ డాటా మీద, జనరల్ సినారియో మీద పోతే చదువుకున్నోళ్ళు చాలామంది ఉన్నారు, మామూలు చదువున్నోళ్ళు కూడా ఎంతోమంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఎంతోమంది ట్రేడర్స్ ఉన్నారు, ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు అండ్ సొసైటీలో మంచి గౌరవం ఉన్నారు. ఎందుకు? మనిషి ఆదాయం మంచిగుంటే వాని నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఎప్పుడైతే లగ్జరీస్ పోకుండా నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయో మీడియం అండ్ అబోవ్ మీడియం లైఫ్ సొసైటీలో గౌరవంగా బతుకుతాడు. అదే లేకుండా నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేక ఒక పూట అప్పు చేసి బతుకు చేసి ఉంటే సొసైటీలో గౌరవం ఉండదు. అయితే తక్కువ చదివి ఉన్నోళ్ళు, మామూలుగా చదువున్న చాలామంది కాంట్రాక్ట్స్ ఉన్నారు, చాలా బాగున్నారు ఆర్థికంగా. చాలామంది ట్రేడర్స్ ఉన్నారు, చాలా బాగున్నారు. చాలామంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, చాలా బాగున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో అయితే దాదాపు తక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ చాలా మేజర్ ఇండస్ట్రీ అయితే అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. నేను పెద్ద భారీ లెవెల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతలేనండి. మామూలు అంటే ఒక పేపర్ ఇండస్ట్రీ ఉంది, ఒక క్యాండిల్ ఇండస్ట్రీ ఉంది అండ్ ఆ కుర్కురే మసాలా ప్యాకింగ్లు, ఇటువంటి ఏంది 1,00,000 ఇండస్ట్రీస్. ఎవరు కూడా బతకాలనుకుంటాడు, ఎవరు కూడా నా ఆదాయం ఉండాలనుకుంటాడు. కానీ ఇది ఇట్లా అవుతుంది అని కమ్యూనిటీలో గైడ్ చేస్తలేరు. అండ్ ముస్లిం కమ్యూనిటీ రాజకీయ నాయకుని దగ్గర పోయి ఫలా గవర్నమెంట్ నౌకరు ఇప్పియండి అని అందరి మాదిరిగా వీలు అడుగుతున్నారు అండ్ లేదా ఫలా అవుట్సోర్సింగ్లో పెట్టమని అడుగుతున్నారు. కానీ అయ్యా మాకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో, హోమ్ ఎస్టేట్ ఇండస్ట్రీస్లో కుటీర పరిశ్రమ మాకు ఛాన్స్ చేయండి అండ్ ఇది ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ కమ్యూనిటీలో వెళ్ళిపోయింది. కమ్యూనిటీ పెద్దలకి ఇది తెలుస్తలేదు. దీంతో మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇది తెలియక ధందా కहाँ करते, बिजनेस में लॉस आता,
యాక్చువల్లీ మళ్ళీ అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచం ఒక రకమైన ప్రపంచం. వాళ్ళ మోనోపలి మామూలు మోనోపలి కాదు. మీరు కూడా ఆలోచించవచ్చు. ఉదాహరణ, సరే నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు, ఇది 18,000 అంటే దీంట్లో ఏముండొచ్చు? ఒక సెల్లా ఏముండొచ్చు అండి దీంట్లో? 18,000 అంటే ఏ మెటీరియల్ యూజ్ చేస్తే 18 అవుతుంది అంటే ఎంతటి మార్జిన్ మీద బిజినెస్ ఉంది, ఎంతటి మార్జిన్. ఉదాహరణ, ఓ ఇన్నోవా కారు ఉంది, 22 ఇనుప ముక్కలే మౌల్డింగ్ చేసిండ్రు, బఫింగ్ చేసిండ్రు, ఏందేందో చేసిండ్రు, ట్యాక్సెస్ కట్టిరు, అన్నీ కట్టిరు. 22,000 దాకా, 22 lakhs దాకా వస్తుందంటే, 25-40 lakhs దాకా వస్తుందంటే ఏముంది? అయితే నేను అంత పెద్ద అంటే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మీకు బాగా లాభాలు ఉంటాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదో భారీ కంపెనీ కూడా అవసరం. ఈ కమ్యూనిటీ బాగుపడాలంటే వనరులలో వాటా కావాలి, సంపదలో వాటా కావాలి. ఇక సంపదలో వనరుల వాటా కావాలంటే హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్ 10 ఉంటే మీదోటి ఉండాలి, కార్పొరేట్ కాలేజ్ 10 ఉంటే మీదోటి ఉండాలి, భారీ ఇండస్ట్రీస్ 10 ఉంటే మీదోటి ఉండాలి, మామూలు ఇండస్ట్రీ 10 ఉంటే మీద ఉండాలి. 10 మంది ఉత్త ట్రేడింగ్ తోటి పోతే మీరిద్దరు. అయితే సంపదల భాగం దీన్ని అంటారు. ఇది కాకుండా 15-20 రకాల ఎంప్లాయ్మెంట్ను దాదాపు ట్రేడింగ్ సెక్టర్లో మైనార్టీ కనబడతానే లేడు. మేజర్ బిజినెస్లో మైనార్టీ కనబడతలేడు. పెద్ద పెద్ద హోల్సేల్ డీలర్స్ అండ్ పెద్ద పెద్ద ఏజెన్సీస్ దాంట్లో ముస్లిం కనబడతలేడు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, మామూలు మ్యానుఫ్యాక్చరింగ్, మసాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, పాపడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, క్యాండిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవి ఎవరైనా చేసుకోగలుగుతారు, నెలకు 50,000 సంపాదించుకోగలుగుతాడు. ఇటువంటి రకరకాల కొన్ని వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి. పేపర్ ఫర్ एग्जांपल ड्रीम्स వస్తాయిగా, అదేదో उससे नहीं तैयार कर रहे आप, बाम्बू ला के भद्राचलम पेपर मिल అయితే తయారు చేస్తుందో वैसा नहीं कर रहे आप, खाली आयतास रोल कट करके कर ले रहे. तो ఇలాంటి రకరకాల ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ను మీరు వదిలిపెట్టేసి మొత్తం గవర్నమెంట్ నౌకర్ అనే ట్రయల్ చేసి మళ్ళీ ఆడ ఫెయిల్ అయ్యి, అంటే మీరే కాదు అందరు ఫెయిల్ అవుతారు. మీతో డిస్క్రిమినేషన్ ఉన్నది వాస్తవమైన, మీరు ఎంత తిప్పలు పడ్డా మీ ఛాన్స్ను ఇంకో 2% పెంచగలుగుతారు. అయితే 2% ఛాన్స్ వదిలిపెట్టా అంటలేను నేను, అది తప్పకుండా చేయండి. కానీ సైమిల్టేనియస్ నేను 90% మాత్రం ఇక్కడ క్రియేట్ చేయగలుగుతా, ఇది ఆలోచించాలనుకోవాలి. అయితే ఈ 90% ఛాన్స్ మొత్తం అటుబడి ఆ 2% కూడా రాకుండా మళ్ళీ దాని తర్వాత ఎవరో మరి అవుట్ సోర్సింగ్లా ఓ 10,000దో 20,000దో సంపాదించుకోండి, ఇక దాంట్లో నేను లైఫ్ గడుపుతా అంటే ఇంటికి కిరాయి జీవితాంతం కట్టాలి. జీవితాంతం ఒక ప్లాట్ కొనలేడు, ఒక పెళ్ళికి ఇబ్బంది పడాల్సిందే, మళ్ళీ ఇంటర్ లెవెల్లో వస్తే ఖతం మన పని. తో ఈ విధమైన ఎంప్లాయ్మెంట్స్లా సెటిల్ అయిపోతే మీరు ఇక్కడ వచ్చి చాలా మేజర్ మీరు వదిలిపెట్టేస్తారు. ఎందుకు వదిలిపెడతారంటే కమ్యూనిటీలో అవగాహన లేదు. అండ్ అవగాహన లేకుండా మీరు ఆ మార్గం చూపెట్టలేకపోతున్నారు. అండ్ మీ పెద్దలు కూడా ప్రభుత్వం కాడ అటువంటి డిమాండ్స్ పెట్టలేదు. నేను డిస్క్రిమినేషన్ లేదు అంటలేనండి, బట్ మీ డిమాండ్స్ కొన్నైనా ఫుల్ఫిల్ అవుతాయి, మీ మామూలు డిమాండ్స్ లేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు బడ్జెట్ వస్తే నాకు ఆటో రిక్షా కావాలి, కార్ కావాలని, 10 లక్షలు కావాలి అని నెలకు 20,000 సంపాదించని బిజినెస్ గోరేటోడు ఉన్నాడు. కానీ నేను పుల్వైజర్ పెట్టుకుంటా, నాకు ₹1,00,000 ఇవ్వండి, నెలకు 50 లక్షలు సంపాదిస్తా అని మీరు ధీమా కల్పించగలగాలి. అయ్యా నేను పాస్తా మేకింగ్ చేసుకుంటా, కష్టంగా నాకు 2 లక్షలు అయితే సరిపోతాయి, లోకల్ మార్కెట్ చేయగలుగుతా, మేము ఉన్నాం పో అని కమ్యూనిటీ దాని మీద రావాలి. అయితే ఇక్కడ నేను అనే దాంట్లో సఫిషియంట్ లోన్ ఇస్తారు అంటలేరండి, బట్ ఆటో రిక్షాలు కావాలి, లేదా కార్ కావాలి, లేకుంటే ఎవరో ఒకటి కిరాణా కొట్టు. అంటే 3-4 సెక్టర్లతోటే మీ ఎంప్లాయ్మెంట్ అవసరాలను ఫుల్ఫిల్ చేసుకుంటామంటే మీరు చేసుకోలేరు. ఈ పాయింట్ను గమనించి మీరు పనిచేయాలి. అండ్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ను మీరు ఎప్పుడైతే గమనించారో మీ ఎడ్యుకేషన్కు విలువ ఉండదండి, మీ ఎడ్యుకేషన్కి విలువ ఉండదు. అండ్ మేము రోజు ముస్లిం కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ లేదు, మా ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం. అయితే ముస్లిం కమ్యూనిటీగా మళ్ళీ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ పోతే జనరల్ ఎడ్యుకేషన్ పర్సెంట్లో ముస్లిం పర్సెంట్ 2 గుణాలు ఉంది. అంటే 10% ఉన్న ముస్లిం కమ్యూనిటీ హయ్యర్ ఎడ్యుకేషన్లో 20% ఉంది. ఎప్పుడు ఒక 40 ఇయర్స్ బ్యాక్. అండ్ అది అట్లనే కంటిన్యూ అయింది. వాళ్ళంతా గవర్నమెంట్ సెక్టర్లో పోగలిగారు. 50 ఇయర్స్ బ్యాక్
ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక 20 years బ్యాక్ దాకా వీళ్ళే ఉన్నారు, వీళ్ళే గవర్నమెంట్ నౌకర్లు సంపాదించగలిగారు. అయితే ఈ చదువు గవర్నమెంట్ నౌకరే విలువ అనుకుర్రు, అక్కడ ఫెయిల్ అయ్యిండు అతను. అంటే అతను మంచి లైఫ్ గడిపినా ఎంతో హుందాగా అడ్మినిస్ట్రేషన్ చేసిన పెద్ద అడ్మినిస్ట్రేటర్ అని పేరు తెచ్చుకున్న మామూలు క్యాండిల్ మేకింగ్ గైడ్ చేయలేకపోయాడు, మామూలు అగరబత్తి మేకింగ్ గైడ్ చేయకపోయాడు, మసాలా ఎట్లా ప్యాక్ చేయాలో చెప్పలేకపోయాడు, ఒక స్లిప్పర్ ఎట్లా తయారు చేసుకోవాలి, మనం దొడుకునే స్లిప్పర్ 30 రూపాయలది 30,000 మిషన్ చెప్పలేకపోయాడు. దీనివల్ల ఏమైంది, మళ్ళీ నాకు ఎంప్లాయ్మెంటే కావాలని కమ్యూనిటీలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోవటం, మామూలు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉండిపోవటం, మీకు అలా విధం. మళ్ళీ దాంట్లో కూడా ఒకడేదో మామూలు నౌకరు సెటిల్ అయిపోతే మీకు ఎడ్యుకేటెడ్ లేడు అనిపిస్తుంది. నేషనల్ డాటాకు మీరు తక్కువ ఉన్నప్పటికీ మీరు కావాల్సిన వనరులు ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాల్సిన సపోర్ట్ ఒకటి, అండ్ దానికి ఎంప్లాయ్మెంట్ మార్గాలు. మీరు ఎట్లా ట్రైనింగ్స్ ఇవ్వగలుగుతారు, గవర్నమెంట్ ఎట్లా మీరు ఫండ్స్ రాబట్టగలుగుతారు, ఏమేమి స్కీమ్స్ అడగాలి, ఇది ఎప్పుడైతే మీరు చెయ్యరో మీ సమస్యకు పరిష్కారం రాదండి. సో కమ్యూనిటీ ముందు ఇది ఆలోచించాలి. తప్పకుండా డిమాండ్ చేయాలి. మాకు యూనివర్సిటీ కావాలని డిమాండ్ చేయడంలో తప్పు లేదు. అండ్ చాలా రిపోర్ట్స్, సాచర్ కమిషన్ కాడ నుంచి అనేక రిపోర్ట్స్ మీరు ఎడ్యుకేషన్లో పూర్ అన్నారు. కానీ పూర్ కారణం ఎడ్యుకేషన్ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ చదివిస్తే అంటే చదివేకూడదని మళ్ళాడు అయ్యేది అదే ఏంటిది అవుట్సోర్సింగ్, అదే 10,000. అయ్యా చదువుకో బాబు, ఇది లేకుంటే ఇంప్లాయ్మెంట్ ఉంది, ఇది లేకుంటే ఇంప్లాయ్మెంట్ ఉంది. ఎందుకు 22 years దాకా ఏ మనిషి కూడా బిజినెస్లో పోలేడు, బిజినెస్లో సక్సెస్ కాడు, చదివే అవసరం. అండ్ ఒక పీజీ ఏజ్ వస్తానికి 20 years అయితే 20 years మీరు చదివేయకుంటే దాన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ బదులు అక్కడ ఆ ఏజ్లో ముందు ఆ చదువు అవసరం, దాన్ని మీరు ఫస్ట్ వనరులు, దాని తర్వాత చదువు అయ్యంగానే మీరు ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అనేది కమ్యూనిటీస్ గ్యారెంటీ ఇవ్వాలి, కమ్యూనిటీ పెద్దలు గ్యారెంటీ ఇవ్వాలి. మనం అందరం ఆలోచించాలి. దానికి ఏంది, సంఘాలు తయారు చేయాలి, ట్రైనింగ్ సెంటర్స్ క్రియేట్ చేయాలి, వీలైతే ఏం చేయాలంటే ఇండస్ట్రియల్ విజిట్, ట్రేడింగ్ ఎట్ అవుతుంది, మామూలు సబ్జెక్టులు తయారు చేయాలి, లెక్చర్ ఇవ్వాలి, దాని ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలి. అసలే అవగాహన లేదు కాబట్టి ఏం భయపడకు, నువ్వు ఇంత బెనిఫిట్ అవుతావు అనాలి. గవర్నమెంట్ తోటి డిమాండ్ చేయాలి, అయ్యా మాకు ఈ విధాల స్పెషల్ లోన్స్, ఆ ఎస్సీ కార్పొరేషన్కి ఏమేమి ఉన్నాయో అలాంటి స్కీమ్స్ మాకు కూడా ఇచ్చేయి, ఇంకా మా కమ్యూనిటీకి ఇది సపరేట్గా కావాలి, దీంట్లో మా కమ్యూనిటీ లేదు. ఆ బీసీ కార్పొరేషన్కి ఏమవుతుంది, అండ్ మాకు 50 సంవత్సరాల నుంచి మేము వెనుకబడ్డాం, మాకు అసలు 4 ఏళ్ళు స్పెషల్ ప్లాన్ కావాలి. ఇలాంటి విషయాలు కమ్యూనిటీ ప్రాక్టికల్గా వర్క్ చేయాలి, ఏదో డైలాగ్గా కాదు. ఇప్పుడు నేను చెప్పిన మాట, ఆ మాట ఏమంటే అసలు నేను ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని రకాల బిజినెస్ పరంగా ఎన్ని క్రియేట్ చేయగలుగుతా, ట్రేడింగ్ పరంగా ఎన్ని చేయగలుగుతా, హోమ్ స్టేట్ ఇండస్ట్రీ పరంగా కుటీర పరిశ్రమగా ఎన్ని చేయగలుగుతా, మామూలు హౌస్ ఇండస్ట్రీ అంటే ఇంట్లో తయారు చేసుకునే ఎన్ని చేయగలుగుతా, మళ్ళీ ఒక పిల్లగాడు హుషారుగా ఉన్నాడు 10 లక్షలు 20 లక్షల యూనిట్స్ ఏం చేయ, ఫ్యాబ్రికేషన్ ఏం చెప్పగలుగుతా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చెప్పగలుగుతా, నా దగ్గర ఇదంతా ఉండాలి. నా దగ్గర మీన్స్ మన దగ్గర ఉండాలి. ఇది ఉంటే ఆ పిల్లలకు మనం ట్రైన్ చేయొచ్చు. అప్పుడు మనం మాట్లాడే మాటల, ఎందుకంటే 15-20 రకాల సోర్సెస్లో పెట్టుకొని ఒక్క సోర్స్ వెంబడి మనం పోయి దాంట్లో అన్యాయం జరుగుతుంటే వాస్తవం అయినప్పటికీ రేపు అన్యాయం ఫుల్ఫిల్ అయినా మీకు జరగకుండా రేపు 10% రిజర్వేషన్ అయినా ఈ 90% మీరు ఎంప్లాయ్మెంట్ చూపెట్టలేరు. సో ఈ విధంగా ఆలోచిస్తే ఎడ్యుకేషన్ అనేది కొంత తక్కువ ఉంది, డెవలప్ అయిపోతుంది. ఉన్న ఎడ్యుకేషన్ అంటే ఉన్న ఎడ్యుకేటెడ్ మాదిరి కనబడతాడు. అండ్ ఆ ఎడ్యుకేషన్ ఆ సంపదతో పాటు ఒక గౌరవ మనిషిగా బతికే ఛాన్స్ వస్తే మళ్ళీ మీకు ఎడ్యుకేటెడ్ మాదిరిగా మీరు అనిపిస్తారు. లేకుంటే ఏదో 2% 3% తక్కువ ఉంటే మీరు ఎడ్యుకేటెడ్గానే లేరు అనిపిస్తుంది. అంటే ముస్లిం కమ్యూనిటీ ఎడ్యుకేటెడ్ లేరంటే ఎంత ఘోరమైన మాట ఇది, ఎంత అన్యాయం ఇది. ఎందుకంటే వాస్తవంగా మీరు ఒకసారి డాటా చెక్ చేయండి, 46% ముస్లిం ఎంప్లాయ్మెంట్. సరే, చాలా మంచి టాపిక్ తీసుకురండి జిలానీ గారు. నేను మీ వీడియోస్ వాచ్ చేస్తుంటాం, మంచి టాపిక్ తీసుకుంటారు. ఇలా మీడియాలో చాలా అవసరము. ముస్లిమ్స్కు మీడియా లేకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ చేసి చాలా మామూలు ఎక్స్పెండిచర్ తోటి చాలా క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిలానీ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సైమల్టేనియస్లీ
ఈ ఇస్లాం గురు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని నేను అందరికి మనవి చేస్తున్నా. దీంతో ఈ ఛానల్ డెవలప్ అయితే లోతైన విషయాలు మన ముందు వస్తాయని, అండ్ దీనివల్ల మనకు ఒక అవగాహన పెరుగుతుంది, అండ్ మనకు పోయిన ఆలోచనలు మళ్ళీ డెవలప్ అవుతాయని అందరితోటి రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఆల్ ఆఫ్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ ఇస్లాం గురు ఛానల్. అండ్ వన్స్ మోర్ ఐఎమ్ థ్యాంకింగ్ జిలానీ సాబ్ ఫర్ యువర్ efforts and development of Muslim community. Thank you.